మీ యొక్క వయసు రాసినా సరిపోతుంది అక్కడ. ఆ తర్వాత దరఖాస్తుదారు యొక్క ఆధార్ నెంబర్ రాయాలి. ఆధార్ నెంబర్ 100% అందరి దగ్గర ఉంటుంది. కుటుంబ యజమాని అన్నప్పుడు చిన్నపిల్లలకు మాత్రమే ఉండదు, మాక్సిమం అందరికి ఉంటుంది. కాబట్టి ఆధార్లో ఏమైనా అడ్రస్ తప్పున్నా ఇంకా వేరే రకమైన తప్పులున్నా తర్వాత సరి చేసుకోవచ్చు. మీకు కేటాయించినటువంటి ఆధార్ నెంబరు దాంట్లో నమోదు చేయండి. 6వ కారం రేషన్ కార్డు యొక్క నెంబర్. మీకు రేషన్ కార్డు మంజూరు అయి ఉంటే నెంబర్ రాయండి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేదు అని చెప్పి రాయండి. ఆ తర్వాత మొబైల్ నెంబర్. ఇప్పుడు ప్రతి ఇంట్లో 2-3 మొబైల్ నెంబర్స్ ఉంటున్నాయి. దాంట్లో ఫోన్ చేస్తే స్పందించి కుటుంబం యొక్క వివరాలు చెప్పడానికి అందుబాటులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని దాంట్లో రాయండి. లింక్ అయినటువంటి నెంబర్ రాయండి. ఎందుకంటే మీరు ఇచ్చిన డేటా మొత్తం కూడా మేము ఆన్లైన్ కంప్యూటరైజేషన్ చేసి సంబంధిత లింకును మీ యొక్క ఫోన్కు అటాచ్ చేయడం జరుగుతుంది. 8వ కాలం వృత్తి. దరఖాస్తుదారు ఏం పని చేస్తారనేది దాంట్లో రాయండి. 9వ కాలం కుటుంబ సభ్యుల యొక్క వివరాలు. దీంట్లో క్రమ సంఖ్య, పేరు, అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్య పేరు పైన రాస్తే కింద భర్త పేరు, వాళ్ళ పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు రాయండి. ఆ తర్వాత రాసిన వాళ్ళకు దరఖాస్తుదారుతో ఉన్నటువంటి సంబంధం, భార్యనా, భర్తనా, తల్లి, కొడుక, బిడ్డ అనేది రాయండి. పురుషుడా, స్త్రీ అనేది తర్వాత పుట్టిన తేదీ కూడా మీకు కరెక్ట్ తెలిస్తేనే రాయండి, లేదంటే వయసు రాయండి సరిపోతుంది. వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ కూడా పక్కన నమోదు చేయండి. పదవ కాలం చిరునామా. చిరునామా అంటే మీ ఇంటి నెంబరు మీకు తెలిస్తే ఇంటి నెంబర్ రాయండి. గ్రామం అప్పాజిపేట, వార్డు నెంబర్ తెలిస్తే వార్డు నెంబర్ వేయండి. మండలం నల్లగొండ, జిల్లా నల్లగొండ వరకు రాయండి. ఆ తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు. మనం ఏదైతే ఇక్కడ మనం టిక్ పెట్టాల్సి వస్తుంది. మొదటి పథకం మహాలక్ష్మి పథకం. ప్రతి నెల 2500 రూపాయల సహాయం. 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఎవరైనా పెన్షన్ పొందకుంటున్న వాళ్ళు ఈ మహాలక్ష్మి కోసం టిక్ చేయొచ్చు. ఆ తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. దీంట్లో గ్యాస్ కనెక్షన్ యొక్క నెంబర్, మీకు శాంక్షన్ అయినటువంటి గ్యాస్ కనెక్షన్ నెంబరు ఆ బుక్ మీద ఉంటుంది. అది 5 లేదా 6 సంఖ్యలతో ఉంటుంది. ఆ నెంబర్ తప్పకుండా వేయాలి. గ్యాస్ సరఫరా చేసే కంపెనీ పేరు, అంటే అది ఇండియన్ గ్యాసా, హెచ్పి గ్యాసా, భారత్ గ్యాసా, ఏ కంపెనీ నుంచి మీకు సరఫరా చేస్తున్నారో సంబంధిత కంపెనీ పేరు రాయండి. ఆ తర్వాత సంవత్సరానికి మీరు ఇబ్బంది ఏం లేదు, ఎవరి పేరు మీదైనా ఉండొచ్చు. మీ యొక్క గ్యాస్ కనెక్షన్ నెంబర్ వేయండి. అది భర్త పేరు ఉండొచ్చు, భార్య పేరు ఉండొచ్చు, అత్త పేరు ఉండొచ్చు, మామ పేరు ఉండొచ్చు. మీరు వాడేటటువంటి గ్యాస్ కనెక్షన్ యొక్క నెంబర్ వేయండి సరిపోతుంది. ప్రస్తుతం అయితే ఒకటి రాయండి, 2 నెంబర్లు వేయడానికి వీలు కాదు. ఒక నెంబర్ మీరైతే రెగ్యులర్గా ఏ సిలిండర్ అయితే వాడతారో ఆ నెంబర్ మాత్రమే వేయండి. ఎందుకంటే ఒక కుటుంబానికి ఒకటే గ్యాస్ కనెక్షన్ సంబంధించిన సబ్సిడీ ఇవ్వడానికి వీలవుతుంది. ఒక నెంబర్ రాయండి. దాంట్లో భాగంగా మీరు సంవత్సరానికి వినియోగిస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ల సంఖ్య, మీరు సంవత్సరానికి ఎన్ని వాడతారు, 5, 6, 10 అనేది సిలిండర్ల సంఖ్య వేయండి. ఇది మొదటిది మహాలక్ష్మి పథకానికి సంబంధించి. రెండవది రైతు భరోసా పథకం. ఇది రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000. దీనికి సంబంధించి మీకు స్థానికంగా మీరు ఇక్కడే నివాసం ఉండి ఆధార్ ఇక్కడ ఉండి రేషన్ కార్డు వేరే దగ్గర ఉన్నా, రేషన్ కార్డు ఇక్కడ ఉండి ఆధార్ వేరే దగ్గర ఉన్నా, మీరు మాత్రం సంబంధిత నెంబర్ వేసి అప్లై చేసుకోండి. తర్వాత ఆన్లైన్లో అప్పాజిపేటకు సంబంధించి మార్పిడి కోసం మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి స్థానికంగా మీరు ఇచ్చే ధృవీకరణ పత్రాలు ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత అడ్రస్ మార్చుకోండి. మీరు లోకల్లో ఉండుంటే సంబంధించి మీరు గతంలో రైతు బంధు కింద డబ్బులు మీ అకౌంట్లో పడ్డ వాళ్ళు ఎవరు కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ నింపాల్సిన అవసరం లేదు. కేవలం ఈ మధ్య కాలంలో ఎవరైనా భూమి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్బుక్ తీసుకున్నా, లేదు గతంలో పాస్బుక్ రాకుండా ఇప్పుడే పాస్బుక్ వచ్చి ఉన్నా, కేవలం వాళ్ళు మాత్రమే ఈ రైతు భరోసాకు సంబంధించిన దాంట్లో ఫిలప్ చేయండి. దీంట్లో రైతా కౌలు రైతా అనేది పెట్టుకోండి. ఒకవేళ కౌలు రైతు అయితే కౌలు రైతు
సర్వే నెంబర్స్ మొత్తం రాయండి, నెంబర్ వారీగా రాయాల్సిన అవసరం లేదు. మన ఖాతా ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో అతని పేరు మీద ఏ నెంబర్లో వెళ్తుంది అనేది మనకి ధరణి డేటాలో వచ్చేస్తుంది. కాబట్టి టోటల్ ఎక్స్టెంట్ రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఉంటే వచ్చిన వాళ్ళు అవసరం లేదు. గతంలో వచ్చే వాళ్ళు ఎవరు రాయాల్సిన అవసరం లేదు. వచ్చే వాళ్ళు రాని వాళ్ళు మాత్రమే పాస్బుక్ వచ్చుంటే రాయండి, వచ్చే వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు, అంతే. తర్వాత వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు, అంటే ఎలాంటి భూమి లేకుండా రోజువారీ కూలీలకు ఉపాధి హామీ పథకానికి రకరకాల వ్యవసాయ పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏటా 12,000 రూపాయలకు సంబంధించి పిక్ చేస్తే మీకు ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసినటువంటి కార్డు నెంబర్ వేయాలి కదా 2.1లో జాబ్ కార్డు నెంబర్. ల్యాండ్ ఉన్న వాళ్ళు కేవలం ల్యాండ్కే వేయాలి. ఈ యొక్క వ్యవసాయ కూలీల కన్నప్పుడు కేవలం భూమి లేకుండా కేవలం ఉపాధి హామీ పథకం కింద పనిచేసే వాళ్ళు మాత్రమే నమోదు చేయాలి. మనకేం చెప్పారంటే రైతుకు సంబంధించి భూమి ఉన్న వాళ్ళే రైతు పాస్బుక్ వేయండి, ఎలాంటి భూమి లేకుండా రైతు భరోసా కింద తీసుకోకుండా వాళ్ళు రైతు కూలీ కింద మీ యొక్క ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ నెంబర్ వేయండి అక్కడ. వేయండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే భూమి ఉన్న వాళ్ళకు రైతు కింద వస్తుంది, భూమి లేని వాళ్ళకు రైతు కూలీ కింద ప్రభుత్వం నుంచి సంబంధించిన సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పథకం, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం. మీకు గ్రామంలో ఇల్లు లేకుండా ఇక్కడ ఇంటి స్థలం ఉంటే దాంట్లో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం కావాల్సి ఉంటే అక్కడ టిక్ చేయాలి. తర్వాత అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరైనా అమరులు అయి ఉంటే వాళ్ళకి సంబంధించిన వివరాలు దీంట్లో రాయాలి. అమరవీరుల కుటుంబం, అమరవీరుల యొక్క పేరు, ఎవరైతే ఉద్యమ సమయంలో అమరుడు అయిందో వారి పేరు రాయాలి. మీ వద్ద అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ నింపండి. అందుబాటులో ఇన్ఫర్మేషన్ లేకపోతే అది డాష్ పెట్టండి సరిపోతుంది. అమరుల పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబరు, చనిపోయిన వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ నెంబర్ వేయండి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అవును కాదు టిక్ చేయండి. అట్లయితే ఎఫ్ఐఆర్ నెంబరు, సంవత్సరము, ఒకవేళ జైలుకు పోయినట్లయితే జైలు పేరు, ఎక్కడ ఉందా జైలు, ఒకవేళ గతంలో మీరు ఏమైనా శిక్ష అనుభవిస్తే ఆ శిక్షకు సంబంధించిన వివరాలు రాయండి. అలాంటి ఏవి లేకపోతే కేవలం నేను ఉద్యమంలో పాల్గొన్నా అని చెప్పి టిక్ చేసి మిగిలిన కాలం డాష్ పెట్టండి. తర్వాత గృహజ్యోతి పథకం, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం 0 నుంచి 100 యూనిట్లు వాడితే అది టిక్ చేయండి. 100 నుంచి 200 యూనిట్లు వాడితే రెండవ కాలం టిక్ చేయండి. 200 యూనిట్ల పైన మీరు కరెంట్ కనుక వాడుతున్నట్లయితే దానికి టిక్ చేసి కంపల్సరీ మీ యొక్క కరెంట్ శాంక్షన్ నెంబరు కింద వేయాలి, మీటర్ నెంబర్. ఆ మీటర్ నెంబర్ అనేది ఎవరి పేరు మీద ఉన్నా పర్వాలేదు, మీరు ఉండేటువంటి ఇంటికి సంబంధించిన మీటర్ నెంబర్ వేయండి. ఆ తర్వాత చేయూత పథకం. చేయూత పథకం అనేది ప్రతి నెలకు 4,000 రూపాయలు మరియు దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పొందుటకు ఈ యొక్క వివరాలు నింపాలి. దీనికి సంబంధించి మీకు చెప్పేది ఏంటంటే మీరు ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ, గీత కార్మిక పెన్షన్ కానీ, చేనేత కార్మికుల పెన్షన్ కానీ, ఏ విధమైన పెన్షన్ పొందే వాళ్ళైనా సరే ఈ కాలం నింపాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ అర్హత ఉండి గతంలో పెన్షన్ రాకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కాలం నింపండి. దీంట్లో దివ్యాంగులైతే టిక్ చేసి సదరం సర్టిఫికేట్ నెంబర్ వేయాలి. ఆ తర్వాత ఒకవేళ ఇతరులు వృద్ధాప్య, వితంతు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఫైలేరియా బాధితులు, ఒంటరి మహిళ జీవన భృతి, బీడీ టేకేదార్ జీవన భృతి, దీంట్లో మీరు దేనికైనా అర్హులై ఉంటే సంబంధిత కాలాన్ని టిక్ చేయండి సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, మీరు ఆల్రెడీ పెన్షన్ పొందుతూ ఉంటే
మీరు ఈ కాలం నింపాల్సిన అవసరం లేదు. మీకు అర్హత ఉండి మీకు పెన్షన్ మంజూరు కాకుంటే మాత్రమే ఈ కాలం నింపండి. ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్తో పాటు ఎలాంటి కులము ఆదాయం సర్టిఫికేట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డు ఉంటేనే రేషన్ కార్డు జిరాక్స్ పెట్టండి, లేకుండా పెట్టాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళు ఒక వైట్ పేపర్ మీద మీకు రేషన్ కార్డు లేదు, కొత్త రేషన్ కార్డు మంజూరు చేయండి అని ఎంఆర్ఓ గారిని అడ్రస్ చేస్తూ మీ కుటుంబ సభ్యుల వివరాలు రాసి జనరల్ కౌంటర్లో రేషన్ కార్డు యొక్క అప్లికేషన్ ఇవ్వచ్చు. ఉంటే సంబంధిత కాపీ జిరాక్స్ ఇవ్వండి. ఆ తర్వాత మీరు సంతకం పెట్టేసి డేట్ వేయండి. దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు రసీదు మాత్రం తీసుకుని వెళ్ళండి. ఈ రసీదులో మీ యొక్క పేరు మరియు మీ తండ్రి పేరు లేదా భర్త పేరు, మీరు దేనికోసం అప్లై చేసిననేది దాంట్లో ఫిల్అప్ చేసిస్తారు. ప్లస్ దాంతోపాటు కౌంటర్ వారీగా మీకు ఎలా చేసిన అప్లికేషన్ సీరియల్ నెంబర్ కూడా దాని మీద వేసి ఇవ్వడం జరుగుతుంది. రెండవది, ఇక్కడ మనకు మహిళలకు పురుషులకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేసినాం. 6 కౌంటర్లు ఉన్నాయి. అందరూ కూడా కౌంటర్ వారీగా ఒక క్రమ పద్ధతిలో వచ్చి మీ అప్లికేషన్స్ ఇవ్వండి. సర్పంచ్ గారు చెప్పినట్టు ఇదే రోజు లాస్ట్ రోజు కాదు, 6వ తారీఖు వరకు మీ యొక్క గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారు ఈ యొక్క అప్లికేషన్ మీ దగ్గర తీసుకుంటారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకరి మీద ఒకరు పడకుండా ఒక క్యూ విధానంలో వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. కౌంటర్ 1-4 ఇంచుల వరకు ఉన్నాయి. 5, 6 ఉందండి. ఆ నిర్ణయాలు భాస్కర్ భాస్కర్ బాగా తీసుకోండి. కాదు ఈయన ఇస్తున్నాడు. మనం మీరే చేస్తారు కాగితాలు అడగలు చూపిస్తే మనం పనికి రావు మళ్ళీ
రాసుకుందిగా మరదలైతే చేతికి వచ్చిందారా నీ పిల్లం అమ్మ వచ్చింది నువ్వు కనిపిస్తే మిమ్మల్ని వచ్చి మధ్య రాగాడా మొత్తం అటుపోయే లెక్క ఇటు వచ్చే లెక్కలే లేదు లైన్ కాకుండా మీరు ఇచ్చినావా ఇయ్యలే ఆడ రాసినాక రాస్తా ఫస్ట్ వెనకాలని ముందల నాకు నెట్ వేస్తే బాగుంది జిరాక్స్ పెట్టామది కొత్త ఫామ్ మూట పెట్టు అంతా రాయించుకుంటా ఇదేమో అక్కడ ఇచ్చేసేది నాకు 20 రూపాయలు నేను కావాలి నాకు గ్యాస్ కావాలా అది కావాలని అక్కడ ఇచ్చేది కొత్త ఇంకా లేదని తెల్లకాయ రోజు అయితే తెల్లకాయ పెట్టాలి తీసుకోవాలి ఇదే ఫామ్ రాసి నింపండి ఏది ఈ ఫామ్ ఉందా
ఫామ్ ఇచ్చినా అక్కడ కౌంటర్ నిలబడి కొత్త రేషన్ కార్డు జిరాక్స్ వెంటనే పెట్టు, దీనికి వేరే జిరాక్స్ పెట్టుకో, అక్కడ కొన్ని ఇచ్చేసి లైన్ కూడా అది ఇచ్చేసి కౌంటర్లో ఎందుకు గ్యాస్ కావాలి, గ్యాస్ ఉంది కదా గ్యాస్ ఉంది 500 రూపాయలు కావాలి కానీ 200 కావాలి ఉండే వస్తుంది రావాలంటే మార్చలేం కదా, మార్చే పెట్టాలి. ఇట్లా పెట్టకూడదు, నెంబర్ అయితే మారాలి కదా. రాయరా మేడం రూమ్ బుక్ చేయాలి కాదు